ఒక రాణి సొంత కొడుకులా పెంచుకున్న 12 ఏళ్ల పిల్లాడిని చంపడానికి ప్లాన్ చేసింది. కారణం సింహాసనం. ఆ పిల్లాడిని ఒక దట్టమైన క్రూర మృగాలు తిరిగే అడవిలోకి పంపించింది. అది కూడా ఒంటరిగా కాదు, తన నమ్మకస్తుడైన మంత్రిని తోడుగా పంపి. అడవిలో వేటాడే పులుల కోసం కాదు, ఆ పిల్లాడిని చంపి తిరిగి రాకుండా చేయమని పంపించింది. కానీ ఆ రాణికి, ఆ మంత్రికి తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది. వాళ్ళు ఎవరైతే చంపాలనుకున్నారో అతను మామూలు బాలుడు కాదు, 2 మహాశక్తుల కలయికతో పుట్టిన ఒక అద్భుతం. కొన్ని యుగాల క్రితం మొదలైన ఒక ప్రతీకారాన్ని అంతం చేయడానికి భూమి మీదకు వచ్చిన ఒక అవతారం. వాళ్ళు వేసింది ఒక రాజకీయపు స్కెచ్ కాదు, వాళ్ళు తెలియకుండానే ఒక దైవ కార్యాన్ని మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరు ఆ బాలుడు? అతని పేరు మణికంఠ. ప్రపంచం ఆయన్ని అయ్యప్ప అని పిలుస్తుంది. అసలు అయ్యప్ప స్వామి ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఈ మొత్తం కథ వెనుక ఉన్న ఆ భయంకరమైన రాక్షసి ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలి. ఇది కేవలం దేవుడి కథ కాదు, దైవత్వం వెనుక దాగి ఉన్న ఒక గొప్ప త్యాగం, ఒక భయంకరమైన ప్రతీకారం మరియు నమ్మశక్యం కాని ఒక కుట్ర. ఇది శబరిమల చరిత్ర. మనం ఇప్పుడు చూస్తున్న ఈ అయ్యప్ప కథ నిజానికి ఇప్పుడు మొదలైంది కాదు. దీని మూలాలు కొన్ని యుగాల క్రితం లోకాలను గడగడలాడించిన ఒక రాక్షసుడి దగ్గర మొదలైంది. అతని పేరు మహిషాసురుడు. బ్రహ్మదేవుడి దగ్గర వరం పొంది దేవతలను, ఇంద్రుడిని ఓడించి ముల్లోకాలను పీడిస్తున్నాడు. ఆ రాక్షసుడిని చంపడానికి త్రిమూర్తులు సహా దేవతలందరూ తమ శక్తులను కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆమె దుర్గామాత. ఆ తల్లి మహిషాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని ఇచ్చింది. ఇక్కడితో కథ అయిపోవాలి, కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. మహిషాసుడికి ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు మహిషి. తన అన్న చావును కళ్ళారా చూసిన మహిషి ప్రతీకారంతో రగిలిపోయింది. తన అన్నను చంపడానికి కారణమైన దేవతలందరినీ నాశనం చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఆమెకు తెలుసు, మామూలుగా తపస్సు చేస్తే దేవతలను ఓడించలేమని. అందుకే ఒక అసాధ్యమైన వరం కోసం బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు అడిగింది ఆ రాక్షసి, స్వామి, నాకు మరణం ఉండకూడదు. ఒకవేళ ఉండాల్సి వస్తే అది కేవలం 2 మగవాళ్ళ కలయిక ద్వారా పుట్టిన బిడ్డ చేతిలో మాత్రమే జరగాలి అని కోరింది. 2 మగవాళ్ళకు బిడ్డ పుట్టడం అసాధ్యం అంటే తనకు చావే లేదని మహిషి నమ్మకం. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇంకేముంది, ఆ వరగర్వంతో మహిషి రెచ్చిపోయింది. ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి తరిమి కొట్టింది. దేవతలను, ఋషులను హింసించడం మొదలుపెట్టింది. ఆమెను ఆపగల శక్తి ఎవరికీ లేదు, ఎందుకంటే ఆమె కోరిన వరం అలాంటిది. దేవతలంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దిక్కు తోచని స్థితిలో వైకుంఠానికి, కైలాసానికి పరిగెత్తారు. మమ్మల్ని కాపాడండి స్వామి అని విష్ణుమూర్తిని, శివుడిని వేడుకున్నారు. పరిస్థితి చూసిన 2 దేవులకు అర్థమైంది ఇది మామూలు విషయం కాదని. మహిషిని చంపాలంటే ఆమె అడిగిన అసాధ్యమైన వరాన్ని సుసాధ్యం చేయాలి. అంటే 2 మగదేవుల కలయిక జరగాలి. అప్పుడు విష్ణుమూర్తికి ఒక ఉపాయం తట్టింది. గతంలో భస్మాసురుడిని చంపడానికి తాను మోహిని అవతారం ఎత్తిన విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే రూపాన్ని ధరించాలని నిర్ణయించుకున్నాడు. సముద్ర మథనం జరిగిన తర్వాత అమృతాన్ని పంపడానికి విష్ణుమూర్తి అత్యంత సౌందర్యవతి అయిన మోహినిగా మారాడు. అదే సమయంలో పరమశివుడు ఆ మోహిని రూపాన్ని చూశాడు. ఆ అద్భుతమైన సౌందర్యానికి శివుడు చలించిపోయాడు. ఇది కేవలం ఒక ఆకర్షణ కాదు, ఇది ఒక దైవ సంకల్పం. లోక కళ్యాణం కోసం, మహిషి అనే రాక్షస శక్తిని అంతం చేయడం కోసం ఆ 2 మహాశక్తులు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. అలా శివుడికి మరియు విష్ణువుకి మోహిని రూపంలో జరిగిన ఒక అద్భుతమైన, అసాధ్యమైన కలయిక ఫలితంగా ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు సాక్షాత్తు హరిహరసుతుడు. పుడుతూనే మెడలో ఒక మణి ఉండడం వల్ల ఆ బాలుడికి మణికంఠుడు అని పేరు పెట్టారు. ఆ బాలుడి జనన ఉద్దేశం ఒక్కటే, మహిషిని వధించడం. కానీ ఆ దైవ కార్యం ఒక మనిషి రూపంలో జరగాలి. అందుకే ఆ దైవ బాలుడిని భూలోకంలో పంపా నది ఒడ్డున ఒక పసికందు రూపంలో ఉంచారు. అదే సమయానికి కేరళలోని పండాల రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు, ప్రజలను కన్న బిడ్డలా చూసుకునేవాడు. కానీ ఆ రాజుకు ఒక్కటే లోటు, సంతానం లేదు. ఆ బాధతో రాజు, రాణి రోజు దేవుణ్ణి ప్రార్థించేవారు. ఒకరోజు రాజశేఖరుడు తన సైన్యంతో కలిసి వేట కోసం పంపానది తీరంలోని అడవికి వెళ్ళాడు. వేటాడుతూ ఉండగా ఆయనకు ఒక పసిపిల్లాడి ఏడుపు వినిపించింది. ఆశ్చర్యపోయిన రాజు ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున ముఖంలో దైవకళ ఉట్టిపడుతున్న ఒక పసి బాలుడు మెడలో ఒక మణితో కనిపించాడు. ఆ బాలుని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఈ దట్టమైన అడవిలో ఈ పసికంది ఎవరు అని ఆలోచిస్తున్నంతలో అక్కడికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి రాజుతో, రాజా, ఈ బాలుడు సామాన్యుడు కాదు, ఒక దైవ సంకల్పం కోసం పుట్టినవాడు. నీకు సంతానం లేని లోటు తీర్చడానికి ఇక్కడికి వచ్చాడు. ఇతన్ని నీ బిడ్డగా పెంచుకో. ఇతని పేరు మణికంఠుడు. ఇతనికి 12 ఏళ్లు వచ్చినప్పుడు ఇతను అసలు చరిత్ర నీకు తెలుస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. రాజు ఆనందానికి
ప్రేమకి అవధులు లేవు. ఆ బిడ్డను ఎంతో ప్రేమతో రాజధానికి తీసుకెళ్లాడు. రాణి కూడా ఆ బిడ్డను చూసి మురిసిపోయింది. మణికంఠుడు పందాల రాజ్యానికి యువరాజు అయ్యాడు. విచిత్రం ఏమిటంటే మణికంఠుడు రాజభవనంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకి పందాల రాణి గర్భవతి అయ్యి మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి రాజా రాజన్ అని పేరు పెట్టారు. రాజు మాత్రం మణికంఠుడినే తన పెద్ద కొడుకుగా కాబోయే రాజుగా కాలం గడిచింది. మణికంఠుడికి 12 ఏళ్లు వచ్చాయి. వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు అన్నింటిలోనూ ఆరితేరాడు. ప్రజలందరికీ మణికంఠుడే పంచప్రాణాలు. రాజశేఖర రాజుకు కూడా మణికంఠుడిని చూసి గర్వంగా ఉండేది. సరైన సమయం చూసి మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది. రాజుగారికి ఒక దుర్బుద్ధి గల మంత్రి ఉండేవాడు. అతనికి మణికంఠుడు రాజు కావడం ఇష్టం లేదు. రాజు సొంత కొడుకైన రాజరాజన్ రాజు అయితే తన చేతిలో కీలుబొమ్మగా ఉంటాడని అతని ప్లాన్. అందుకే ఆ మంత్రి నేరుగా రాణి దగ్గరికి వెళ్ళాడు. నక్క వినయాలు నటిస్తూ ఆమె మనసులో విషం నూరిపోశాడు. అమ్మా, మీరు అమాయకులు. మణికంఠుడు ఎవరో నది ఒడ్డున దొరికిన వాడు. మీ సొంత కొడుకు రాజరాజన్ బ్రతికి ఉండగా ఈ దొరికిన పిల్లాడికి పట్టాభిషేకం చేస్తారా? మణికంఠుడు రాజా అయితే భవిష్యత్తులో మీ కొడుక్కి ప్రమాదం తప్పదు అని భయపెట్టాడు. మొదట ఒప్పుకోకపోయినా ఆ మంత్రి మాటలకు రాణి లొంగిపోయింది. తన కొడుకుపై ప్రేమతో ఆమె ఒక దారుణమైన కుట్రకు ఒప్పుకుంది. ఆ ప్లాన్ ప్రకారం రాణి ఉన్నట్టుండి భరించలేని కడుపు నొప్పితో మంచం పట్టింది. రాజుగారు దేశంలోని గొప్ప గొప్ప వైద్యులను పిలిపించారు. కానీ ఆ మంత్రి లంచమిచ్చి రాజవైద్యుడి చేత ఒక అబద్ధం చెప్పించాడు. ఆ వైద్యుడు రాజా, రాణిగారి జబ్బు చాలా ప్రమాదకరమైనది. దీనికి ఒకే ఒక్క మందు ఉంది. అది ఇప్పుడే పాలు ఇస్తున్న ఒక ఆడపులి పాలు. అవి తెచ్చి ఇస్తేనే రాణి బ్రతుకుతుంది అని చెప్పాడు. ఇది వినగానే రాజు కుప్పకూలిపోయాడు. ఆడపులి పాలు తేవడం అంటే చాలా ప్రమాదకరమైనది. ఎవరూ దానికి ఒప్పుకోరు. కానీ వాళ్ళు ఊహించినట్లే తండ్రి, మీరు బాధపడకండి, అమ్మ కోసం నేను వెళ్తాను, నేను పులిపాలు తెస్తాను అని మణికంఠుడు ముందుకు వచ్చాడు. రాజశేఖరరాజు వద్దని ఎంత వేడుకున్నా మణికంఠుడు వినలేదు. తల్లిని బ్రతికించుకోవడానికి, తండ్రి మాట నిలబెట్టడానికి 12 ఏళ్ల బాలుడు ఆ దట్టమైన అడవిలోకి ఒంటరిగా బయలుదేరాడు. రాజు మణికంఠుడి కోసం కొన్ని తినుబండారాలను, కొబ్బరికాయలను ఒక మూటగా కట్టి ఇరుముడి ఇచ్చాడు. మణికంఠుడు అడవిలోకి వెళ్లాడని తెలియగానే మంత్రి తన సైనికులను పిలిచి అడవిలో ఆ పిల్లాడిని చంపేయండి అని రహస్యంగా ఆజ్ఞాపించాడు. కానీ ఆ మంత్రికి తెలియదు తాను పంపింది ఒక బాలుడు వెంట కాదని, ఒక దేవుడి వెంట అని. అడవిలోకి వెళ్లిన మణికంఠుడిపై ఆ సైనికులు దాడి చేయబోగా మణికంఠుడు తన దైవశక్తితో వారిని చిత్తుగా ఓడించాడు. ఇప్పుడు అడవిలో మణికంఠుడు ఉన్నాడు. అతను వచ్చింది పులిపాల కోసం కాదు, తన అవతార లక్ష్యం కోసం. అతను మహిషి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పటికే మహిషి ఆ అడవిలో దేవతలను, ఋషులను హింసిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఈ 12 ఏళ్ల బాలుని చూసి మహిషి గట్టిగా నవ్వింది. ఊరి పిల్లాడా, నాతో యుద్ధానికా అని ఎగతాళి చేసింది. అప్పుడు మణికంఠుడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. హరిహరసుతుడిగా విశ్వరూపం దాల్చాడు. ఆ ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి మణికంఠుడు తన వాగ్దానం ప్రకారం మహిషిని గాల్లోకి ఎత్తి నీలగీసి కొట్టి సంహరించాడు. ఆమె ప్రతీకారం ముగిసింది. దేవతలందరూ ఆనందంతో పూలవర్షం కురిపించారు. ఇంద్రుడు, శివుడు, విష్ణువు అందరూ ప్రత్యక్షమై మణికంఠుడిని అభినందించారు. తన అవతార కార్యం పూర్తయింది. ఇప్పుడు అతను తిరిగి పందాల రాజ్యానికి వెళ్ళాలి. కానీ ఎలా? రాణికి పులిపాలు కావాలి కదా. అందుకే దేవేంద్రుడు స్వయంగా ఒక పెద్ద పులిగా మారాడు. మిగతా దేవతలందరూ ఆడపులులుగా మారారు. మణికంఠుడు ఆ దేవేంద్రుడైన పులిపై రాజసంగా కూర్చుని వందలాది పులుల సైన్యంతో పందాల రాజ్యానికి బయలుదేరాడు. పందాల రాజ్యంలో రాణి, మంత్రి మణికంఠుడు చనిపోయి ఉంటాడు అని సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో రాజభవనం బయట పెద్ద గందరగోళం. సైనికులు భయంతో పరిగెడుతున్నారు. పులులు, వందలాది పులులు అని అరుస్తున్నారు. రాజు, రాజశేఖరుడు, రాణి, మంత్రి బయటకు వచ్చి చూశారు. ఆ అద్భుతం చూసి వాళ్ళ రక్తం గడ్డగట్టుకుపోయింది. ఒక పెద్ద పులిపై రాజులా కూర్చొని మణికంఠుడు వస్తున్నాడు. వెనుక వందలాది ఆడపులులు. ఆ దృశ్యం చూడగానే రాణికి, మంత్రికి తాము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది. మణికంఠుడు మామూలు బాలుడు కాదని, దేవుడని తెలుసుకున్నారు. అతని కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నారు. రాజశేఖర రాజు కూడా 18 ఏళ్ల తర్వాత నిజం తెలుస్తుందన్న మహర్షి మాటలు గుర్తుకొచ్చాయి. కన్నీళ్లతో తన కొడుకు కాళ్ళపై పడ్డాడు. మణికంఠుడు చిరునవ్వుతో వారిని లేపాడు. రాణి, నీకు పులిపాలు కావాలి కదా, ఇవిగో తీసుకో అన్నాడు. రాణి భయంతో వణికిపోయింది. నన్ను క్షమించు బాబు అని వేడుకుంది. అప్పుడు మణికంఠుడు, తండ్రి, నా అవతార కార్యం పూర్తయింది. నేను ఇక రాజభవనంలో ఉండలేను. నేను తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోతాను. నాకు ఒక ఆలయం కట్టించండి అని అడిగాడు. రాజు ఏడుస్తూ, స్వామి, ఎక్కడ కట్టించాలి అని అడిగాడు. మణికంఠుడు ఒక బాణం తీసి సంధించి వదిలాడు. ఆ బాణం అడవిలో ఒక కొండపై వెళ్లి పడింది. ఆ కొండకి శబరిమల అని పేరు. రాముడి భక్తురాలైన శబరి నివసించిన ప్రదేశం కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ కొండపై నాకు ఆలయం కట్టించండి అని చెప్పాడు. రాజు ఆ కొండపై ఆలయాన్ని నిర్మించాడు. అక్కడికి చేరుకోవడానికి
18 మెట్లు నిర్మించారు. ఈ 18 మెట్లు కేవలం గుడికి దారి కాదు, అవి మనిషిలోని 18 అహంకారాలకు, గుణాలకు ప్రతీక. మనలోని 5 ఇంద్రియాలు, 8 రాగాలు, 100 గుణాలు మరియు అవిద్య, విద్య, వీటిని జయించి ఆ 18వ మెట్టు దాటిన వాడు దేవుణ్ణి చూడగలడు. అందుకే ఆ మెట్లు ఎక్కే ముందు 41 రోజులు కఠినమైన దీక్ష చేయాలి. ఆ దీక్ష మనిషిలోని మహిషి అంటే మనలోని అహంకారం, చెడుని చంపడానికి ప్రతీక. అలా ఆలయం కట్టాక మణికంఠుడు ఆ 18 మెట్లు ఎక్కి గర్భగుడిలోని విగ్రహంలో శాశ్వతంగా ఐక్యమైపోయాడు. ఎవరైతే 41 రోజులు దీక్ష చేసి ఈ 18 మెట్లు ఎక్కి నన్ను చూస్తారో వారి కోరికలు తీరుస్తాను అని మాట ఇచ్చాడు. ఆయనే కోట్లాది మంది భక్తులు పిలిచే అయ్యప్ప స్వామి.